దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి యొక్క ఘనమైన నామమున ఈ పునరుత్థానపు దినాన్ని మరలా మీతో కలిసి ప్రభువును స్తుతించి ఆరాధించి గణపరచుటకు ప్రభు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తా ఉన్నాను. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసు క్రీస్తు ప్రభువా, మీ ఘనమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలు. ఈ పునరుత్థానపు దినాన్ని ప్రభువా మీ సన్నిధిలో నిన్ను ఆరాధించడానికి గణపరచడానికి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా వందనాలు ప్రభువా. ఈ ఆరాధన అంతయు సక్రమముగాను దీవెనకరంగాను మీ నామ మహిమార్థమై జరిగించండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి సమయంలో మన బ్లెస్సింగ్ యూత్ క్వైర్ వారు కొన్ని పాటలు పాడి వినిపిస్తారు. వారితో కలిసి ప్రభుని స్తుతిద్దాం. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నీవు లేక నేను బ్రతుకలేనయ్యా, నీవు లేక నేను బ్రతుకలేనయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారి కాదని నన్ను నెట్టినా. కన్నుల్లో కన్నీళ్ళు గూడు కట్టినా, కన్నవారి కాదని నన్ను నెట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కారు చీకటులే నన్ను కమ్మినా, కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. కఠినాత్ములెందరో నన్ను కొట్టినా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా. నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను వీడిపోబోకయ్యా.
కొట్టినా చేత కాని వాడనని చిదరించినా చేయని నేరములంట కట్టినా చేత కాని వాడనని చిదరించినా చీకు చింతనే నన్ను చుట్టుముట్టినా చెలివే చితికి నన్ను చేర్చినా చీకు చింతలు నన్ను చుట్టినా చెలివే చితికి నన్ను చేర్చినా చెలివే చితికి నన్ను చేర్చినా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీవు లేక నేను బ్రతుకలేనయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా నిన్నే నిన్నే నమ్ముకున్నానయ్యా నన్ను నన్ను వీడిపోబోకయ్యా హల్లెలూయా. చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడును లెక్కించలేని స్తోత్రము
నివసించునవన్నీ సూడి గాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సూడి గాలియు మంచును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును భూమిపై ఉన్నవన్నీ దేవా నిన్నే పొగడును లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళని లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను దేవా ఎల్లప్పుడూ నీ పాడెదను హల్లెలూయా ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం తల్లి కన్నా తండ్రి కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే పరిశోధించి పరిశీలించావు నేను లేచుట కూర్చుండుటయు సమస్తమెరిగితివి నీవు నన్ను పరిశోధించి పరిశీలించావు నేను లేచుట కూర్చుండుటయు సమస్తమెరిగితివి ఆకాశమునకు ఎక్కినను అక్కడ నీవే ఉన్నావు భూదిగంతములు చుట్టినను అక్కడ నీవే ఉన్నావు ఆకాశమునకు ఎక్కినను అక్కడ నీవే ఉన్నావు భూదిగంతములు చుట్టినను అక్కడ నీవే ఉన్నావు ఈ విశ్వమంత నీవే మమ్మేలుచున్నావు నీ కన్న దైవమెవరు మా పూజనీయుడా ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే అలసిన క్షణం
నడిపించితివి. నేను నడుచు మార్గమంతటిలో నీ దూతల చేత రాయి తగులక ఎత్తుకొనుమని ఆజ్ఞయించితివి. మరణము గుండా వెళ్ళినను విష సర్పములు త్రొక్కినను చేయి విడువక ఎప్పుడును విడనాడకనను ఎన్నడును. మరణము గుండా వెళ్ళినను విష సర్పములు త్రొక్కినను చేయి విడువక ఎప్పుడును విడనాడకనను ఎన్నడును. నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై, నడిపించుచున్న దేవా నీకెంత ప్రేమ నాపై. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. తల్లి కన్నా కన్న కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. తల్లి కన్నా కన్ని కన్నా కాచిన దేవా నీకే స్తోత్రం. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. ఆపత్కాలమున నాకు ఆశ్రయము నీవే, అలసిన క్షణములలో నాకు ఆదరణ నీవే. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి ఇంతవరకు బ్లెస్సింగ్ యూత్ బిడ్డలు పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపరిచారు. ప్రభు వారిని ఆశీర్వదించునుగాక. దేవుని వాక్య ధ్యానంలోనికి మనం వెళదాం. ఈరోజు మీలో ఎవరైనా జన్మదినాన్ని కానీ వివాహ దాంపత్య జీవితంలో దేవుడు మరొక సంవత్సరాన్ని దయా కిరీటముగా ధరింపచేసిన దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీకు మా శుభాలు తెలియజేస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మలను ఆశీర్వదించునుగాక. మంచిది దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాక్య సారాంశం హృదయం. మానవ జీవితంలో అతి ప్రాముఖ్యమైనది హార్ట్. ఈ హృదయం యొక్క పనితీరు ఎలాగో ఉంది అన్న విషయాన్ని పరిశుద్ధ గ్రంథాల్లో మనము చూద్దాం. హృదయాన్ని గురించి పరిశుద్ధ లేఖనాల్లో చాలా సందర్భాలు రాయటం జరిగింది. ఆ హృదయం బాగుంటే మన శరీరము, మన యొక్క దేహము అన్నీ బాగుంటాయి. కాబట్టి కేంద్రమైనటువంటి ఆ గుండె లేక హృదయం దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించగలిగినదైతే తద్వారా గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి అని పరిశుద్ధ లేఖనాల్లో చూడగలం. ఈ హృదయం యొక్క పనితీరు అనేది మనము గమనిస్తే పెద్దలు చాలామంది అనుకుంటూ ఉంటాం, ఎవరైనా ఏదైనా విషయాన్ని మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు కాస్త బాధ కలిగించే మాట కానీ కావాలని మాట్లాడుతున్నట్టుగా అనిపించిన మాట వినబడినప్పుడు
వారు మాట్లాడే సందర్భం ఏమిటినంటే, హృదయము నిండిన దానిని బట్టి నోరు మాట్లాడును కదా అంటారు. అంటే నీ హృదయము నిండిన దానిని బట్టి, నీ హృదయంలో ఏదైతే మాట్లాడాలని అనుకున్నావో అదే నీ నోరు పలుకుద్ది అని అంటారు. వాస్తవానికి అది పరిశుద్ధ గ్రంథంలో కూడా మాట రాయబడి ఉంది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ విషయాన్ని మీకు నేను చదివి వినిపిస్తాను. సర్ప సంతానమా, మీరు చెడ్డవారయ్యుండి ఎలాగో మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండుట దానిని బట్టి నోరు మాట్లాడును కదా అన్నాడు. కాబట్టి మీరు చెడ్డవారి అయ్యుండి, మనం చెడ్డవారిగా ఉండి మంచి విషయాలు మాట్లాడలేము కదా అని అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు చెడ్డవాడు అనేది మంచివాడిగా మారాలి. అది చెడ్డ హృదయం మంచి హృదయముగా మారాలి. మార్చగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? భూప్రపంచంలో మానవ శరీరానికి ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ గారు ఉన్నారు, స్పెషలిస్టులు ఉన్నారు. కానీ శరీర అవయవాలలో ఏదైనా బలహీనపడితే బాగు చేయగలరేమో కానీ హృదయాన్ని బాగు చేయగలిగిన వారు ఎవరూ లేరు. ఆ హృదయాన్ని బాగు చేయగలిగిన వాడు పరమాత్ముడు అక్కడే. ఆ పరమాత్ముడే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎందుకంటే అది ఆయనకి మాత్రమే సాధ్యం. అందుకని ఈ హృదయం యొక్క పరిస్థితులు ఇంకా ఎలా ఉన్నాయో కొన్ని విషయాలు చెప్పి మరి కాస్త ముందుకు వెళదాం. ఈ మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాలు మీరు చూస్తే అసలు దురాలోచనలన్నీ హృదయములో నుండే వచ్చును అని అంటాడు. అంటే మానవుని యొక్క హృదయం లోపల నుండి బయటకు వస్తాయి దురాలోచనలు అనేవి, దుష్ట ఆలోచనలు అనేవి. అక్కడ రాశాడు ఆయన. సుమారు దాదాపుగా 12-13 విషయాలు ఆ లేఖనాలు మీరు చదివితే మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాల్లో మానవుని లోపల నుండి వచ్చి మానవుని అపవిత్రపరిచేవి ఏవో అన్న విషయాలు రాశారు. మీరు చదవాలి. మరొక విషయాన్ని మనం గమనిస్తే ప్రసంగి గ్రంథం, జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ప్రసంగి 9వ అధ్యాయం, ఈ 9వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగని రాయబడి ఉంది. అందరికీ ఒక్కటే గతి సంభవించును, సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖకరం. మరియు నరుల హృదయము చెడితనముతో నిండి ఉన్నది. అది కాబట్టి నరుల యొక్క హృదయం అనేది చెడితనముతో నిండి ఉన్నది. ప్రసంగి గ్రంథంలో ఆ విషయాన్ని చూడగలుగుతాం.
కాబట్టి ఈ చెడుతనము అనేది ఏ హృదయంలో అయితే పుడుతుందో దాని నుండి బయటికి రావడానికి మానవుడు ప్రయత్నము చేయాలి. ఆ హృదయము మార్పు చెందాలి. ఇప్పుడు చాలామంది భక్తులుగా కనబడతాము, కానీ మనిషి ఆకారం కనబడుతుంది, మనిషి చేసే పనులు కనబడతాయి, కానీ హృదయం ఎలా ఉందో అన్నది తెలియదు. ప్రభు మాట్లాడేది కంటికి కనబడే విషయాల గురించి నేను మాట్లాడటం లేదు, కానీ మీ లోపల మీ హృదయం స్థితి ఎలా ఉంది అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన హృదయము ఒకవేళ పైకి బాగా కనబడి లోపల అంతరంగంలో చెడిపోయినదిగా ఉంటే ఆ చెడిన హృదయాన్ని బాగు చేయాలి. బాగు చేయడానికి, బాగుపరచడానికి దానిని ఎవరైతే మార్చగలరో ఆయన యొద్దకు మనం రావాలి. అది ఎవరు బాగు చేయగలరు అని అంటే వైద్యుల వల్ల కాదు అన్న సంగతి చెప్పాడు. హృదయాన్ని ప్రభు మాత్రమే బాగు చేయగలడు. అందుకనే ఈ విషయాలు మనము గమనిస్తే ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగక పోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేయుదురు. ఇది విషయం. అంటే భయమును విడిచినటువంటి జనులు దుష్క్రియలుకి తగిన శిక్ష కనబడటం లేదని, మనుషులలో ఆ భయము లేక ఆ చెడ్డ పనులు, చెడు కార్యాలు చేయటానికి పూనుకుంటూ ఉన్నారు. ఒక విషయాన్ని గమనించాలి మనం. మనకు శిక్ష లేదు అని అనుకోవద్దు. ఎంతోమంది ఎన్నో విధాల శిక్షలకి గురవుతూ ఉంటారు. ఒక చెడ్డ పని చేసినప్పుడు అమాయకముగా ఎవరినైనా చంపినా, పాడు చేసినా శిక్ష వెంటనే వాళ్ళు దొరికినంతసేపు ఆ శిక్ష కనబడదు. దొరికాక ఆ శిక్షకి పనిష్మెంట్ ఏంటో అన్నది మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనుషులు అనుకుంటున్నారు చేసిన పాపానికి, చేసిన పనికి వెంటనే ప్రతిఫలం రాదు కదా, ఘరానాగానే జీవిస్తున్నాం, పర్వాలేదు, ఎలాగైనా పర్వాలేదు, మనకేమీ కాదు అని అనుకుంటాం. కానీ ఆ శిక్షకి ప్రతిఫలం ఖచ్చితంగా పొందుకోవాలి. శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడు సమాజపు కళ్ళు మూసినా, ఎందరినో గదిమినా, కాదన్నా, చట్టాలే తారుమారు చేసినా, మానవుని సృష్టించిన దైవం ఉందే, ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కన్ను దృష్టి నుండి మనం ఎవరో తప్పించుకోలేము. అసాధ్యం. అది ఎక్కడికి పోలేము, అనుభవించాలి. కర్మకి ప్రతిఫలం తప్పదిక.
కాబట్టి ఈ విషయాలు మనం గమనిస్తే శిక్ష త్వరగా రావడం లేదు కదా, శీఘ్రముగా కలగకపోవుట చూచి ఏమండి మనుషులు భయము విడిచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తూ ఉన్నారు. మార్పు చెందాలి. ఈ విషయాలు మనము గమనిస్తే ఇర్మియా ప్రవక్త గారు పెద్ద ప్రవక్తలలో ఆయన ఒక ఆయన. ఇర్మియా ప్రవక్త ఈ మానవ హృదయాన్ని గురించి ఆయన ప్రవచనం ఏమిటి, ఆయన ఏం మాట్లాడాడు అన్న విషయాన్ని మనము గమనిస్తే ఆయన చెప్పిన మాట ఏమిటినంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్పిన మాట, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడున్నాడు? ఇప్పుడు భార్యాభర్తలు ఒకే మంచం మీద పడుకుంటాం. భార్యాభర్తలు మంచం మీదే నిద్రించడానికి సిద్ధపడుతూ ఉన్నా, పక్కపక్కనే ఉన్న ఆ సమయంలో భార్య ఆలోచనలు వేరుగా ఉండొచ్చు, భర్త ఆలోచనలు వేరుగా ఉండొచ్చు. ఒకే మంచం మీద ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, కానీ హృదయాలలో ఉన్న ఆలోచనలు వేరువేరుగా ఉన్నాయి. అన్యత భావించకండి. ఈమె పుట్టింటోళ్ళ గురించి, భార్య తన రక్త సంబంధాల గురించి ఆమె ఆలోచిస్తూ ఉంటే, భర్త తన రక్త సంబంధికుల గురించి ఆలోచిస్తాడు. గమనించండి, ఎవరొకరు కావలసిన వాళ్ళ గురించి ఆలోచిస్తారు. ఈమె ఆలోచించినట్టు ఈయనకి తెలియదు, ఈయన ఆలోచించినట్టు ఆమెకు తెలియదు. హృదయ ఆలోచనలు అనేవి బయట పడితేనే కానీ ఎవరో చెప్పలేం. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి గమనిస్తే అది మోసకరమైనది. ఆ హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు? ఆ హృదయాన్ని గ్రహించగలిగిన వాడు ఎవరు లేరండి. చాలామంది అనుకుంటాం వీళ్ళందరూ భక్తులే అని. పైకి కనబడచ్చు, కనబడిన దానికెల్లా నమస్కరించుకుంటూ పోతాడు. మంచిదే, భక్తి ఉంది, క్రియలు ఉండాలిగా. ఆ భక్తికి తగిన కార్యం, ఆ మంచితనం కనబడాలి కదా. కాబట్టి ఈ హృదయాలు గూర్చి అనేక సందర్భాలు మీకు నేను జ్ఞాపకం చేశాను. ఇదే మార్కు సువార్తలు అంటాడు 10వ అధ్యాయం 5వ వచనం, ఈ హృదయం కాఠిన్యమైనది, అంటే కఠినమైనది అంటాడు. ఈ కఠినమైన హృదయాన్ని బద్దలగొట్టాలి అంటే ఎవరి వల్ల సాధ్యం? అది మెత్తబడాలినంటే, మాంసపు గుండెగా మారాలినంటే, దాన్ని భక్తుడు అన్నాడు రాతి గుండె అని పోల్చాడు. రాతి గుండె, ఆ రాతి గుండె పగలగొట్టబడితేనే కానీ నా, మా, మన అనే ఆలోచన రాదు. కాబట్టి హృదయం యొక్క తలంపులు కేవలము చెడ్డవి అని పరిశుద్ధ గ్రంథములో మనం చూడగలిగాం. వాక్యాన్ని బట్టి గమనిస్తే దేవుడు హృదయమును పరీక్షించువాడుగా కదా. మనం ఏదో చేసేస్తున్నామన్నంత మాత్రాన సంతోషపడేవాడేం కాదు ఆయన. హృదయం ఇవ్వకుండా, చెడ్డ హృదయం, దుష్క్రియలు చేయ హృదయం,
మనుషులన్నా, పెద్దలన్నా, తల్లిదండ్రులన్నా భయం లేనటువంటి మనుషుల మధ్యలో మన మనసుకు తోచినదే చేసుకుంటూ పోతూ దేవునికి కష్టాన్ని, ఆయాసాన్ని కలిగిస్తున్న మనం ఆ హృదయాలని దేవుడు పరీక్షిస్తాడు. అది పరీక్షించినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి లేఖనాల్లో. ఆ విషయాలు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. మొదటి దినవృత్తాంతాలు గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనంలో ఇలాగని రాయబడి ఉంది. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. నేనైతే యథార్థ హృదయం గలవాడినై ఇవన్నీ మనపూర్వకముగా ఇచ్చియున్నాను. ఇప్పుడు ఇక్కడ నుండి నీ జనులను నీకు మనపూర్వకముగా ఇచ్చుట చూచి సంతోషించుచున్నాను అంటున్నాడు. భక్తుడు అయినటువంటి దావీదు తన కుమారుడైన సొలొమోను చిన్నవాడని, మనం కట్టే ఆలయం మనుషుల కొరకు కాదు, సాక్షాత్తు దేవుని కొరకే ఒక మందిరాన్ని నిర్మిస్తున్నాం. ఆ మందిరానికి కావలసినవి ఆయన తన సైన్యములో తనకివ్వబడిన సంఘంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేరేపించగా కొందరు దేవునికి సమర్పణ చేయు కానుకలుగా మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో కనబడతాయి. అయితే ఆయన మాట్లాడుతున్న సందర్భం ఏమిటి అంటే, నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుదును. అది పరిశుద్ధ గ్రంథంలో దేవునికి సమర్పణ చేసేది యథార్థమైన హృదయంతో ఇవ్వాలి అని అంటాడు. అలాగ యథార్థవంతముగా మంచి మనస్సుతో ఇవ్వగలిగినది దేవుడు దానినే దృష్టించి చూస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అందుకనే 18వ వచనం, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అని మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడుము, వారి హృదయమును నీకు అనుకూలపరుచుము. అది ఆయన అంటున్న మాట, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశం నిత్యము కాపాడు. అది దేవునికి హృదయపూర్వకంగా ఇచ్చేది సమర్పణ హృదయముతో ఇచ్చేది, దానినే దేవుడు దృష్టించి చూస్తాడు అన్న విషయాన్ని కూడా భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా ప్రవక్త చెప్తున్న మాట, మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 12వ అధ్యాయం 3వ వచనంలో ఇలాగని వ్రాయబడి ఉంది, చదువుదాం. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు,
నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది? నీవు శోధించుచున్నావు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి గమనిస్తే, దేవా, నా హృదయం నీ పట్ల ఎలా ఉందో దాన్ని శోధిస్తున్నావు, పరీక్షిస్తున్నావు. నీవు నన్ను ఎరిగి ఉన్నావు, చూచుచున్నావు నేను ఏమైతే చేస్తున్నానో. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని బట్టి గమనించాలి. ఆయన చూస్తున్నాడు, మనం ఎరిగినవాడు, మనం చేసే పని. మూడో మాట, ప్రకటన గ్రంథంలో కూడా 2వ అధ్యాయంలో ఒక విషయాన్ని మనము ఈ సందర్భంగా జ్ఞాపకం చేసుకోవడం మంచిది. 23వ వచనం, ఇదిగో నేను 23వ వచనం, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను, అందువలన అంతరంద్రియములను హృదయములను పరీక్షించేవాడును నేనే అని సంఘములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతి వానికి వాని వాని క్రియలు చొప్పున ప్రతిఫలము ఇచ్చేదను. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇజబేల్ గురించి వ్రాయబడిన సందర్భం. యెజబేలు గురించి పరిశుద్ధ లేఖనములో, రాజులు గ్రంథాల్లో ఆ సందర్భాలు ఉన్నాయి. పాత నిబంధనలో కూడా రాయబడ్డాయి. ఆమె మారు మనసు పొందుటకు అవకాశం ఇచ్చాను, కానీ ఆమె మారు మనసు పొందలేదు కదా. దేవుడు అవకాశం ఇచ్చాడంట, అవకాశం ఇస్తాడు, అందరికి ఇచ్చాడు. ఈ రోజున మన అందరికి ఒక అవకాశం ఇచ్చాడు. ఇదిగో పలానా వ్యాధి, కరోనా వ్యాధి మనలను భయపెట్టి బయటికి వెళ్ళనివ్వకుండా చేస్తుంది. ఒక అవకాశం. ఇలాంటి పరిస్థితులు ఇంకా ముందు ఇంకెన్నెన్నో వస్తే ఏంటి పరిస్థితి? మనము దేవుణ్ణి ఇంతవరకు ఒకవేళ నామకార్థముగా వ్యర్థముగా ఆరాధించామేమో. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఒక మంచి చక్కటి తీర్మానాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి. యెజబేలుకి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ అది మార్పు చెందలేదు. నిజానికి మనం గమనిస్తే భర్త గురించి రాయబడలేదు. ఇక్కడ ఆమె పెనిమిటి బహుశా చివరి దశలోనైనా ఒకవేళ మార్పు చెందాడేమో, లేకపోతే ఆ యెజబేలు పొందలేదు, ఆ భర్త ఆహాబు కూడా మార్పు చెందలేదు అని అనును కదా. దేవుని బిడ్డలారా, ఆమెకు అవకాశం ఇచ్చినా ఉపయోగించుకోలేదు. అందుకనే ఆమెతో విభిచరించిన వారిని కూడా నేను విడిచిపెట్టను, శ్రమల పాలు చేస్తాను. కాబట్టి యోహాను భక్తునికి 4వ సంఘంగా తియుతరై సంఘం గురించి జరిగిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, హృదయములను పరీక్షించేవాడును నేనే అనే సంఘములన్నీ తెలుసుకునేను కదా. సంఘములో ఉన్నవారు సంఘ సభ్యులుగా, నాయకులుగా, నడిపించేవారుగా, పరిచర్య చేయువారుగా, ఏ సంఘములో అయితే దేవుడు మనల్ని నియమించాడో ఆ సంఘాలలో దేవుడు ఆ హృదయాలను పరీక్షించినప్పుడు ఆ హృదయాలు దేవునికి అంగీకారముగాను
మార్పు చెందిన వారుగాను ఉండాలి. ఆ సంగతి తెలుసుకోవాలంటున్నాడు. సంఘములో ఉన్నాను అంటే సరిపోదు. సంఘములో ఉండవలసిన తీరు, మారు మనస్సు యొక్క అనుభవము పొందినదై ఉండాలి సంఘం. హృదయం మారకుండా ఏమిచ్చినా ఎన్నిచ్చినా మన తృప్తి కొరకు ఇచ్చినవిగానే ఉంటాయి. మనస్సు మారాలి. మనస్సు మారకపోతే కష్టం. అందుకనే ఇజ్రాయేలుకి నేను అవకాశం ఇచ్చాను, కానీ అది మారు మనసు పొందనొల్లదిక. కామా కాదు, ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాడు ఆయన. దానికి అవకాశం లేదు అన్నట్టుగా. అవకాశం లేదంటే కష్టమండి. అందుకనే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించుడు గాని నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడు మాత్రమే. నోరుంది కదా అని పిలిచినంత మాత్రాన ఊరికే పరలోకం దొరికిద్దని అనుకోకు. హృదయం బాగుండకుండా, సమర్పణతగా లేకుండా, యోగ్యమైనదిగా లేకుండా, అర్పణకి అర్హత కలిగినదిగా లేకుండా ఆరాధిస్తున్నామంటే కుదరదు. పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో మనమున్న స్థలములలో ఒక్కమారు పరీక్షించుకోవాలి. అంచె దినములలో మారు మనసు పొందు అవకాశం దేవుడిచ్చాడు. కృపాకాలాన్ని ఇంకా పొడిగిస్తూ ఉన్నాడు. ఈ కృపాకాలంలో మార్పు చెందవలసిన దినములలో మార్పు చెందకుండా, హృదయము దేవునికి ఇవ్వవలసిన దినములలో ఇవ్వకుండా ఒకవేళ కఠినపరుచుకుంటే జాగ్రత్త, దేవుడు లెక్క అడుగుతాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని గమనించాలి మనం. అందుకనే లూకాసు వార్త 16వ అధ్యాయం 15వ వచనం, కీర్తన 44:21, హెబ్రీ 4:12లో మనం చదివితే ఆయన హృదయ రహస్యములన్నీ ఎరుగును. ఈ భూమి మీద కాదు కదా, ఎక్కడ ఆయనకు రహస్యమైనది ఏది లేదు. సమస్తము ఆయన ఎరుగును. ఎరుగు ఉన్న దేవుణ్ణి బట్టి మన హృదయాలు పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షించేటప్పుడు మనము ఆ పూజకి అర్హులుగా, యోగ్యులుగా మనం ఆ లెక్కలలో చేర్చబడగలిగితే పరసంబంధమైన ఇహపరముల ప్రతి ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా దేవుడు మనకు దయచేస్తాడు. ఆయన హృదయములను, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం ఆయన చెబుతున్న మాట 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. ప్రైజ్ ద లార్డ్. మరియు ఆయన హృదయములను పరిశోధించువాడుగా ఆత్మ యొక్క మనస్సు ఏదో ఆయన ఎరుగు. దైవాత్మ కలిగినటువంటి మనస్సు ఆయన ఎరగాలినంటే మన హృదయములను ఆయన పరిశోధించువాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రభువా నన్ను చూడుము, నన్ను పరిశోధించుము, పరీక్షించుము, నా అంతరందినములను చూడుము, నేను నీకు సమర్పణ కలిగి ఉన్నాను అని మనము చెప్పగలిగిన వారంగా ఉండాలి. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
మొదట సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, ఆయన హృదయములను లక్ష్యపెట్టును ఆయన హృదయ. సమూయేలుకి దేవుడు చెప్పినప్పుడు, యెషయా కుమారులలో ఒకడు నా కొరకై ప్రతిష్ఠించము, నూనెతో తైలముతో అభిషేకించము అని దేవుడు సమూయేలు ప్రవక్తకి చెప్పినప్పుడు, సమూయేలు ప్రవక్త వెళ్ళి దైవ చిత్తానుసారమైన మనుష్యుడను కాక దావీదు భక్తుని అభిషేకించమంటే అన్నగారిని అభిషేకించాడు. ప్రవక్తే పొరపడ్డాడు. అక్కడ పొరపడ్డామంటే పైరూపాన్ని చూచాడు. అది పైరూపాన్ని చూసి ఎవరైనా పడిపోతారు. అందుకనే మెరిసేదంతా బంగారం కాదు అని అన్నాడు. వృద్ధాప్యంలో మాంసాహారం తినాలి అనుకున్న ఇస్సాకుని యాకోబు మోసగించినట్టుగా దేవుని బిడ్డలారా తడుము చూచాడంట. యాసావు అంటే పెద్ద కొడుకు అంటే ఆయనకి ఇష్టం. పెద్ద కొడుకుని అడిగాడు, మరి నేను వృద్ధాప్యంలో ఉన్నాను, కాస్త మాంసాహారం తినాలని ఉంది అని అంటే, ఆ మాట తల్లి విని ఈ మాంసాహారాన్ని తిని మొదట పెద్ద కొడుక్కి ఈ ఆశీర్వాదాలు ఎక్కడ పోతాయో, ఈ చిన్న కొడుకు అనాథ అయిపోతాడని పెద్ద కొడుకు యొక్క రూపాన్ని చిన్న కొడుకు ధరింపచేసి, భర్తకి భార్య ఎలా వండాలో తెలుసు కాబట్టి రుచికరంగా వంట చేసి ఆ చిన్న కుమారుని పంపించినప్పుడు అక్కడికి ఇస్సాకు గారు తడిమి చూస్తాడు. ఎంత తడిమినా అక్కడికి స్వరాన్ని గుర్తుపెడతాడు. ఈ స్వరం యాసావులాగా లేదే, లేదు నాయనా నేనే యాసావుని. దేవుని బిడలారా, పైరూపాన్ని చూశాడు. తండ్రి మోసపోయాడు. ఆహారాన్ని భుజించాడు, దీవెనలన్నీ ఇచ్చేసాడు. అప్పుడు వచ్చాడు ఈయన, ఎవరు పెద్ద ఆయన. అప్పుడు ఏమన్నా ఇంకా ఈయన దగ్గర ఆశీర్వాదాలన్నీ ఆయన పట్టిపోయాడు. నాయనా నేను యాసావుని, నీ జ్యేష్ఠ కుమారుని వచ్చాను ఇప్పుడు. అయ్యయ్యో, ముందు వచ్చిన వాడు ఎవడు? అయితే నన్ను మోసం చేశాడురా. దేవుని బిడ్డలారా, పైరూపం చూసి చాలా మోసపోతూ ఉంటాం. సమూయేలు ప్రవక్త కూడా తన అన్నను చూచి ఎత్తైన వాడని, రూపవంతుడని, ఇతడే దేవునికి తగినవాడని ఆ తైలను పోస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, ఆగు, ఇతడు నా చిత్తానుసారమైన వాడు కాడు. ఏంటి ప్రభువా, ఎత్తరగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇతనే అనుకుంటా. నువ్వు పైరూపాడు చూస్తున్నావు. సమూయేలు ఇతడు కాడు. అబ్బా, నీ కుమారులు ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాడండి, ఆఖరి వాడు మా అందరిలో కాసుకుంటూ ఉన్నాడు. లేదు పిలు. దావీదు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ చెప్తుంది, ఇతడే నేను కోరుకొనిన వ్యక్తి, ఇతడు అభిషేకించు. అప్పుడు సమూయేలు ప్రవక్త అభిషేకించాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన లక్ష్య పెట్టును హృదయాన్ని. గమనించాలి మనం. ఒకవేళ పైరూపాన్ని మనము ఒకవేళ మోసగించడానికి, లేకపోతే సంఘాన్ని మోసగించడానికి, సేవకులు మోసగించడానికి, ఒకవేళ పెద్దల్ని, వీటి వల్ల మనకు ఉపయోగం ఏం లేదు.
ఖచ్చితంగా ప్రభువుని ఆరాధించు. మనస్సే మార్పు చెందిన హృదయం మిగిలి. దేవుని బిడ్డలారా గమనించాలి. మనం దేవుని యొక్క వాక్యములు అపోస్తలుడైన పౌలు ఆయన వాక్య పరిచర్య చేసినప్పుడు అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 14వ వచనంలో తియతరై పట్టణస్థురాలు లూదియా అనే ఒక ఆమె హృదయము దేవుడు తెరిచెను. ఆమె వ్యాపారం చేసుకుంటుంది. ఆమె ఒక పొడి అమ్ముకుంటా ఉంది. ఆ వ్యాపారం చేసుకున్న ఆమె ఆ పౌలు గారి యొక్క మాటలు విని ఆ హృదయము మూయబడిన హృదయం తెరవబడ్డది. యేసుక్రీస్తుని వెంటనే సురక్షకునిగా అంగీకరించి లోపలికి ఆహ్వానించింది. హృదయము తెరవబడకుండా ఏ కార్యం చేసినా ప్రయోజనం లేదు. హృదయపూర్వకం ఇష్టపూర్వకముగా చేయి. కాబట్టి దేవుని బిడ్డలారా, లూదియా హృదయము తెరవబడ్డది. వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరులారా, యవ్వన బిడ్డలారా, తల్లులారా, తండ్రులారా వినాలి. తెరవబడిన హృదయమై ఉందా? హృదయాన్ని పరిశోధిస్తాడు, చూస్తాడు, దానిని గమనిస్తాడు. దేవుని చిత్తానుసారంగా చేయకుండా మనం ఏదో అని చేసుకుని వెళ్తే వాటి వల్ల ప్రయోజనం. కాబట్టి యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనం 36:26 అక్కడ రాయబడిన మాట ఆయన అంటున్నాడు, నేను నూతన న్యూ హార్ట్ క్రొత్త గుండె నీకు ఇస్తా, నూతన హృదయాన్ని నీకు ఇస్తాను. హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదయ్యా, ఇప్పుడైనా నువ్వు అడుగు, నాలో ఉన్న రాతి హృదయాన్ని తొలగించు ప్రభువా, బండ హృదయాన్ని తీసేయి, కఠిన హృదయం తీసేయి, చెడ్డ హృదయాన్ని తొలగించు. దేవుని వాక్యాన్ని బట్టి మనము గమనిస్తే నూతన హృదయాన్ని ప్రభు మనకిస్తానంటున్నాడు. అమ్మ, నూతన హృదయం పొందుకోవాలనంటే ఆ చీకటితో, పాపముతో, దుష్క్రియలతో, చెడుతనంతో నిండిన హృదయాన్ని బయటకు పంపించేయాలి. ఖచ్చితమైన రీతిలో ప్రభుని ఆరాధించాలి. మరొక మాట, అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానం యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మిమ్మును గూర్చి ప్రకటించుకున్నట్లేదు కానీ యేసుక్రీస్తును గూర్చి ఆయన ప్రభువనియు మమ్మను గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారికులమనియు ప్రకటించుచున్నాము. దేవుని వాక్యములో రాయబడిన మాట, మా హృదయములలో ఆయన ప్రకాశించును. అది కాబట్టి హృదయంలో దేవుడు ప్రకాశించేవాడుగా ఉన్నప్పుడు ఆ చీకటి దాని అంతటా అదే తొలగిపోదు. అయితే విశ్వసించాలి, ప్రభువుని అంగీకరించాలి. ఆ బండ హృదయాన్ని, మొండి హృదయాన్ని, కఠిన హృదయాన్ని, రాతి హృదయాన్ని
విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. దేవుని బిడ్డలారు, దేవుని యొక్క వాక్యములో చెప్పబడిన మాట, ఆయన మనలను బలపరచువాడిగా ఉన్నాడు. కీర్తన 27:14 మనలను బలపరచువాడిగా, మన హృదయాలను బలపరిచేవాడిగా, ప్రోత్సహించేవాడిగా, ధైర్యపరిచేవాడిగా ప్రభువు ఉన్నాడు. ఆఖరి మాట గళతీయులకు రాసిన మాట పత్రిక 4వ అధ్యాయం ముగింపు మాట. అపోస్తలుడైన పౌలు గళతీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతున్నాను, వినాలి. మరియు మీరు కుమారులయ్యున్నందున నాయనా తండ్రి అని మర్రపెట్టి తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. అది విషయం. కాబట్టి ఆయన తన పిల్లల హృదయములోనికి పరిశుద్ధాత్మని ప్రవేశింపచేయును. మన హృదయాలలో పరిశుద్ధాత్ముడు ఆయన మనలోనికి పంపించాలినంటే ఆయన కుమారునిగా, కుమార్తెగా, ఆయనకి ప్రియమైన పిల్లలుగా మనము స్వీకరించబడాలి. అలాగ స్వీకరించబడాలి అంటే మన హృదయములో ఉన్న పాపము, కపటము, ఏవైతే దేవునికి అయిష్టమైనవి ఉన్నవో అవన్నీ బయటికి పోవాలి. అప్పుడు దేవుని ఆత్మ మనలో నివసిస్తాడు. ఆయన కుమారునిగా, ఆయనకు ప్రియమైన బిడ్డలుగా దేవుడు మనల్ని స్వీకరిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనలోనికి రావాలంటే మన ఇష్టానుసారంగా ఎలా పడితే అలాగా పాపాన్ని పోగు చేసుకుని మోసముతో, కపటముతో అవన్నీ మనసులో పెట్టుకుని ఎవరికి ఏదో చేసేస్తున్నాను ప్రభు కొరకు అనంటే వాటి వల్ల దేవుడు ఆరాధించబడేవాడు కాడు. కాబట్టి మన హృదయం ఎలా ఉంది? నా ప్రశ్న సేవకునిగా సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. మన హృదయం ఇంకా మోసకరంగా ఉందా? మార్పు లేనిదిగా ఉందా? కఠినమైనదిగా ఉందా? భయం లేనిదిగా ఉందా? మనము దేవునికి భయపడాలండి. దేవా, నా హృదయంలోనికి రండి, నా హృదయాన్ని మార్చండి, నాలో నా కఠినత్వాన్ని తీసివేయండి. భార్య మీద, పిల్లల మీద, కుటుంబం మీద, తల్లి మీద ప్రేమను పుట్టించండి. నాయన మంచి హృదయాన్ని నాకు ఇవ్వండి, ప్రేమించగలిగిన హృదయాన్ని ఇవ్వండి, క్షమించగలిగిన ఆ మంచి మనస్సు నాకు ఇవ్వండి అని మనం ప్రార్థన చేయగలిగితే ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ప్రభు మాటలు మనం ఉన్న స్థలములో మన హృదయం ఎలా ఉంది? మన హృదయంలో పాపము, చెడితనము, ద్వేషభావాలు అలాగే ఉండి పైకి ఎవరికి దొరకకుండా, కనబడకుండా, మెప్పు కొరకు ఏదో చేస్తున్నామని అనుకుంటే అవి దేవునికి అంగీకారము కావు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాం. నూతన హృదయాన్ని కలిగి ఇంత జరిగినా కూడా మార్పు చెందకపోతే, ఇంత జరిగిన పరిస్థితులకు తరుముతున్నా కూడా మార్పు చెందాలి అనే మనసు లేకపోతే కష్టం. మోసకరమైన హృదయం దేవునికి అంగీకారమగునట్లుగా సిద్ధపడదాం. దయామయుడా, కృపామయుడా, కనికరము కలిగిన మా యేసు క్రీస్తు ప్రభువా, మీ ఘనమైన మహిమ కలిగిన నామాన్ని బట్టి స్తోత్రాలయ్యా. ఈ పునరుద్ధాన దినాన్ని నీ సన్నిధిలో అయినా పరిస్థితులను బట్టి మేమున్న స్థలములోనే నీ సన్నిధిలోనే నీ వాక్యముని ధ్యానించే కృపనిచ్చావు. మా హృదయాలు నీకు అంగీకారమగినట్లుగా పై రూపాన్ని చూసి మోసపోకుండా ఆంతర్యమును పరిశోధించే దేవుడు అని, పరీక్షించేవాడు అని,
ఆ హృదయం నీకు అంగీకారంగా ఉండునట్లుగా సిద్ధపరచమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క ఆదరణయు ఇక్కడ కూడిన బిడ్డలందరికీ సకల పరిశుద్ధులకు దీవునిచ్చి ఆశీర్వాదమునిచ్చి మహిమనిచ్చి సదా నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. ప్రభు చిత్తమైతే వచ్చే ఆదివారం ఇదే సమయాన్ని కలుసుకుందాం. థ్యాంక్ యూ.